హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి రుచులు. బెండకాయ పచ్చిమిర్చి వేపుడు మేము చూపించే విధంగా ఈజీగా ఇలా చేసుకోండి. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెమంత మినపప్పు, ఆవాలు, అలాగే కొంచెమంత జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొంచెమంత పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొంచెం అంత అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి మళ్ళొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఏ కర్రీకైనా లాస్ట్ కొత్తిమీర వేస్తేనే టేస్ట్ వస్తుంది. సో ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు. థ్యాంక్ యూ.